జై సద్గురు మహారాజుకు, శ్రీ అశివశ దూరమణి స్వాముల వారికి, అనాది నుండి ఎందరో ఆధ్యాత్మికవేత్తలందరూ అటు పాశ్చాత్య ఫిలాసఫర్స్ కానీ, మన భారతదేశ ఫిలాసఫర్స్ అంటే ఆధ్యాత్మికవేత్తలు కానీ, ముఖ్యంగా అందరి నోట వినబడే ఒకే ఒక్క మాట నేనెవరు. అందరి నోట వినబడే ఒకే ఒక్క మాట నేనెవరు. ఈ నేనెవరు అనే మాట మీద రమణ మహర్షులు తన జీవితం అంతా అంకితం చేసినాడు. నేనెవరు? ఆ ప్రశ్న పడిందా, ఎంత దూరం పోతుందో ప్రయాణం. ఇంకా నేనెవరు అనే మాటకు వేదవ్యాసుడు చతుర్వేద మహావాక్యాలు చెప్పినాడు. 4 వేదాలు రాసి అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, నేను బ్రహ్మమని చెప్పినాడు. నేను బ్రహ్మమని చెప్పినాడు. నేను ఈశ్వరుడని కొంతమంది, నేను విష్ణువని కొంతమంది, నీ నిజరూపంబు అచలంబు అని అచల సిద్ధాంతులు. నేనెవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు నీకు మూలము లేదు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదై కొందరు. మా దువ్వు రమణయ్య స్వామి నేనేరా, ఏ నోటను విన్నా నేనేరా, నేనే 4 వేదములందును ఉపనిషత్తులో నెల్ల భాష్యములు సన్ను తింతుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా. నేనేరా, ఏ నోటను విన్నా నేనే నారాయణుడు. ఆదిశక్తిలో ఉద్భవ నేనే, ఆంజనేయుడిలో రాముడు నేనే, అర్జునుడు అడిగిన కృష్ణుడు నేనే, అజరుద్రాదుల యశస్సు నేనే, ఆదిశక్తిలో ఉద్భవ నేనే, ఆదిత్యంలో వెలుగును నేనే, అజరుద్రాదుల యశస్సు నేనే, సుజనుల మధ్యలో సోలుసునందును నేనేరా. ఈ 4 ఊపిరిలో వచ్చిన వారే బాబాలందరని కూడా చెప్పినాడు. అంటే నేనే మూలం అన్నాడు, నేనే శక్తి అన్నాడు, నేనే యేసుక్రీస్తు నవదును, నేనే అల్లా నవదును, నేనే రాముడు నవదును, నేనే కృష్ణుడు నవదును, నేనే అంటున్నారు. ఏంది ఆ నేను? ఎవరా రాముడు? ఎవరా కృష్ణుడు? ఎవరా బ్రహ్మ? ఎవరా విష్ణువు? ఎవరా ఈశ్వరుడు? నేను. ఈ నేనెవరు అనే దాని మీద మొత్తం ఆధ్యాత్మిక వాదులంతా, గురువులంతా అక్కడ కింద మీద అయిపోతూ ఉంటారు. ఏమని చెప్పాలి నేనంటే, ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతులంతా కూడా నన్ను దేవుడుగా నిలిపితే అత సిద్ధాంతులు నీకు మూలం లేదు కోరన్నారు, నువ్వు పుట్టలేదు కోరన్నారు. మరి ఈ నేనెవరు? ఈ నేనే కదా ఈ ప్రపంచము. మరి ఈ నేనెవరు అనే ప్రశ్న మనం చేసుకుంటే, నేను శాస్త్రాలు చదివి గురువుల దగ్గర
ఎన్నో మాటలు విని ఎందరో గురువుల యొక్క అనుభవాన్ని తీసుకొని వారు చెప్పిన మాటల్ని విని నా అనుభవాన్ని జోడించి నాకున్న బుద్ధితో నాకున్న జ్ఞానంతో ఈ నేను గురించి ఉన్న మాట చెప్తే వినండి. అర్థమైందా? నేను అనే మాటకు వచ్చినప్పుడు ప్రపంచము ప్రకృతి రెండు ఉన్నాయి మనకు. ప్రపంచము ప్రకృతి రెండు ఉన్నాయి. మూడోది పరమాత్మ, దేవుడు, బ్రహ్మం. దానికి ఎన్ని పేర్లు? 33 కోట్ల పేర్లు, సహస్రనామాలు, శతకోటి నామాలు, సప్తకోటి మహామంత్రాలు ఒక నేనుకు చెప్పినాయి. అంటే 3 నేనులు ఉన్నాయి. నేనెవరో తెలుసుకుంటే 3 నేనులు ఉన్నాయి. 3 నేనులు ఉన్నాయి. ఒక నేను ప్రపంచం, రెండవ నేను ప్రకృతి, మూడవ నేను పరమాత్మ, అది పరబ్రహ్మ. 3 నేనులు ఉన్నాయి. 3 నేనులు 3 విధాలుగా ఈ భూమి మీద చలామణవుతున్నాయి, చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఈ 3 నేనుల మూలం ఒకటే. 3 నేనుల మూలం ఒకటే. వాటి తావును బట్టి మార్పు చెందినాయి. మరి 3 నేనులను ఏడ చూసుకోవాలా మనము? 3 నెలలు చెప్పాను నేను. ప్రపంచంలో ఒక నేను, ప్రకృతిలో ఒక నేను, పరమాత్మలో ఒక నేను. ఏం పుల్లయ్య, బాగా ఆలోచన చేయండి. పరమార్థం అంటే ఆషామాషి కాదు, ఎంతో శ్రద్ధ ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే నీ జీవితం కోటి జన్మలు ఎత్తిన అర్థం కాదు. ఏం తెలుసుకోలేవు, అజ్ఞానంలో మునిగిపోతాం. మరి ప్రపంచ నేను అంటే ఎవరు? ప్రకృతి నేను అంటే ఎవరు? పరమాత్మ నేను అంటే ఎవరు? ప్రశ్న పడదా? 3 నేను ఉన్నానన్నా నేను. ప్రపంచం అనే నేను, ప్రకృతి అనే నేను చెప్తున్నాను. ప్రపంచం అనే నేనంటే ఎవరు? ప్రకృతిపరమైన నేనంటే ఎవరు? పరమాత్మను నేనంటే ఎవరు? అది ఏమిటి? ఎందుకు 3 విధాలుగా చెప్తున్నావు నువ్వు అనే ప్రశ్న పడాలి కదా మీకు అందరికీ. అవునా కదా? ఎందుకంటే అందరూ కూడా కొన్ని ఏళ్ళగా పరమాత్మ చెప్పుకుంటున్నాము. ఎంతమంది కాడ బోధలు విన్నాం మనం. ఏం ఆదినారాయణ, మరి ఆ సంశయం కలగలేదా? ప్రపంచపరమైన నేను అన్న మాటకు ప్రపంచపరమైన నేను అని అన్నా కదా, దానికి ఒక ఉదాహరణ చెప్పు నీ అనుభవంలో. ప్రపంచపరమైన నేనుకు ఒక ఉదాహరణ ఎవరు? ఆ నేను ప్రపంచపరమైన, ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ 3 చెప్తున్నాను నేను. ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. ప్రపంచంలో నేనున్నాను, ప్రకృతిలో నేనున్నాను, పరమాత్మలో నేనున్నాను. ఈ ప్రపంచమైన నేనంటే ఏంది? ఉదాహరణ ఒకటి చెప్పండి. మనము ఎక్కడో చూస్తే అర్థం కాదు, నీ దేహంలోనే చూసుకో. జగత్ సర్వం శరీరంతే. జగత్ అంతా దేహంలో ఉంది కదా, ఇంకా జగత్తుని ఎత్తుకాల్సిన అవసరం వచ్చింది? నీ దేహాన్ని ఎత్తుకు. నువ్వు ఎక్కడికి పోయి ఎతకాల్సిన అవసరం లేదు. ఏదో తెలియంది మాకు తెలియకుండా ఆకాశంలో ఉందేమో, సముద్రం లోపల
దాగిపెట్టి ఉందేమో కాదు. పంచభూతములు నీలోనే ఉన్నాయి, ప్రకృతి నీలోనే ఉంది, ప్రపంచం నీలోనే ఉంది, పరమాత్మ నీలోనే ఉంది. అవునా కదా? 3 నేను నీలోనే ఉన్నాయి. దీంట్లో ప్రపంచ నేను ఏది, ప్రకృతి నేను ఏది, పరమాత్మ నేనేది నీలోనే శోధించు. ప్రకృతి నేను నీలో ఉందంటున్నాను, అది ఏదో చెప్పు. ప్రపంచపరమైన నేను దండిగుండ నీలో ఒకటి చెప్పు. చెప్పండి. ఏం పులయ చెప్పగలవా? ఆదినారాయణ. ప్రపంచము, ప్రపంచపరమైన నేను ఒకటి ఉంది నీలో, అది ఏదో చెప్పు. ప్రకృతిపరమైన నేను ఒకటి ఉంది నీలో, పరమాత్మపరమైన నేను ఒకటి ఉంది నీలో. 3 నీలోనే ఉన్నాయి. ప్రకృతి, ప్రపంచం. ముందు ప్రపంచం చెప్పు. నేను ప్రపంచం అనేది నీలో ఏముంది? ప్రపంచమనే నేను ఏమే ఓ వరుస చెప్తా వినండి. ఆ పిట్టమ్మ తీసుకుందాం. నువ్వెవరుమ్మా? వాడుక భాషలో నువ్వెవరు? నేను కృష్ణమ్మను. అవునా కదా? నువ్వెవరు అమ్మంటే నేను నాగలక్ష్మను. ఇది ప్రపంచ నేను. ఇది ప్రపంచ నేను. ఈ దేహము ప్రపంచమైన నేను. అమ్మ, నాన్న, కుమారుడు, భార్య, భర్త, ఇవన్నీ ప్రపంచ నేను. ఇప్పుడు మీరు ఎన్ని ప్రపంచ నేనులు ఉన్నాయో. కలెక్టరు, ఇంజనీరు, డాక్టరు, సీఎం, పిఎం ప్రపంచ నేనులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రపంచమైన నేనులు మీలోనే ఉన్నాయి. ఫలాని కులము, ఫలాని మతము ప్రపంచ నేనులు. గుణము ప్రపంచ నేను. నీవు అనేక రకాలుగా మార్పు చెందుతున్నావు. బాలుడివి, యవనస్తుడివి, వృద్ధుడవు. ఇది ప్రపంచనే. అర్థమవుతుందా? ఇవన్నీ ప్రపంచ నేనులు. అవునా కాదా? నేను చిన్నప్పుడు, అవునా, ప్రపంచ నేను యవ్వనంలో ప్రపంచ నేను డాక్టర్గా, నేను ఇంజనీర్గా, నేను ఆధ్యాత్మికవేత్తగా, నేను గురువుగా, నేను తల్లిగా, నేను కోడలుగా, నేను భర్తగా, నేను భార్యగా. చూడు ఎంతమంది నేనులు ఉన్నారో ప్రపంచంలో. ఏం పులయ? ఇది ప్రపంచ నేను. ఈ ప్రపంచ నేనులో ఇరుక్కపోయి చచ్చిపోతాను దినాలంతా. ఈ ప్రపంచం నేను ఇరుక్కపోయి ఆ బంధించుకుపోయినారు. నేను గురువును ఇరక్కబాయ్ ఆ గురువులో. నేను తండ్రిని ఇరక్కబాయ్ ఆ సంసారంలో. నేను భర్తను ఇరక్కబాయ్. నేను సావుకారిని, నేను పేదవాడిని, నేను రెడ్డిని, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను ప్రెసిడెంట్ను, నేను సీఎంను, నేను పిఎంను. అవునా కదా? చూడు ఎన్ని నెలలు ఇరుక్కుపోయినావు నువ్వు. దీంట్లో వచ్చి బయటపడలేదు ఇప్పుడు. ఇంకా ఈ ప్రాపంచమైన నేనులోంచి నువ్వు బయటపడి ప్రకృతిపరమైన నేనెవరో తెలుసుకోవాలి. ఏంటలయ? ఇదంతా ప్రాపంచికపరమైన నేను.
99.9% జనాలు మొత్తం ఎన్ని పడిపోయారు. ఎన్నే అందరూ రాముడు, కృష్ణుడు, యేసు, అల్లా, రాజులు మొత్తం 99.9% మంది ఈడే పడిపోయినారు. ప్రపంచపరమైన నేనులో ఇరక్కపోయినారు. ప్రపంచపరమైన నేనులో ఇరక్కపోయినారు. ఎప్పుడైతే ఆ నేనులో ఇరక్కపోయినా అహం, క్రోధం, భయం, భ్రాంతి, కామం, క్రోధం, మదం, మత్సర్యం ఇవన్నీ తగులుకున్నాయి ప్రపంచమైన నేనులో. ప్రపంచపరమైన నేను నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది, నీ కళ్ళు కప్పేస్తుంది, నీకు ఆలోచన చేసే శక్తిని కూడా తీసేస్తుంది. మమకారం, మోహం, రాగం నిన్ను బంధించేస్తారు. అవునా కదా? ఏది ప్రపంచపరమైన నేను. నీకు 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల ఆసామి నేను, దాంట్లో దిక్కుపోయినావు. ఇదంతా ప్రపంచపరమైన నేను. బాగా ఆలోచించి అది నారాయణ అర్థమవుతుందే. ఏమైనా సంశయం ఉంటే అడుగు, క్లియర్గా చెప్తా, క్లారిటీ చేస్తా. ఏం పుల్లయ్య అర్థమైందా? ఇది ప్రపంచపరమైన నేను, ఇది పరమార్థం పుల్లయ్య. ఎంతో శ్రద్ధగా మనం తీసుకుంటే కానీ ఇది పట్టుకోలేము మనం. ఈ ప్రపంచపరమైన నేనులోనే మొత్తం ఇరుక్కుపోయారు కాబట్టి రమణ మహర్షులు నువ్వెవరో తెలుసుకో, ఎవడన్నా పో, నువ్వెవరో తెలుసుకో. ఏంటి మనం పొంద తెలుసుకోండి, నేను ఎవరికి బోడకు తెలుసుకునేది. ఇంకా ఎవరు? రమణ మహర్షి. ఆయన కథ పక్కన పెట్టు, మీ కథ తెలుసుకో. ఆయనతో పండే ఆయన జీవితం అంతా ఆయన తెలుసుకో ఆయన మనకు చెప్పలే. ఆయన చెప్పలే, తెలుసుకునే ఆయన చెప్పలే. ఎవడు పోయినా నువ్వు తెలుసుకో, నేనెవరు ప్రశ్న అంతే. నిన్ను ప్రశ్న వేసుకోరా, నేనెవరు అది తెలుసుకొని రాబో, చెప్తా నీకేం కావాలంటే. ఓ తెలుసుకోపో. ఆయన జీవితం అంతా దాని మీదనే, వేరే మాట లేదు. నేనెవరు దాన్ని తెలుసుకుంటారా, అన్నీ తెలియబడతాయి అన్నప్పుడు ఆ నేనెవరు అనే ప్రశ్నకు మరి 3 రకాల నేనులు ఉన్నాయి. ప్రాపంచకరమైన నేను, ప్రకృతిపరమైన నేను, పరమాత్మ నేను, 3 నేనులు ఉన్నాయి. ఈ 3 నేనులు మూలం ఒకటే. అయితే ఈ ప్రాపంచ నేనులో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు. ఈ ప్రాపంచకమైన ఈ దేహం కనిపించే ఈ స్థూల దేహానికి ఉండేటువంటి అన్ని బంధాల్లో ఇరుక్కుపోయినావు నువ్వు. పేరుతోనూ, ప్రతిష్టతోనూ, వృత్తితోనూ, కులముతోనూ, మతముతోనూ, అనేక వర్గాలతో నువ్వు ఇరక్కపోయినావు. అవునా కదా పుల్లయ్య? మనం రోజు చూస్తున్నాం కదా ఊర్లో. ఇప్పుడు చూడు నువ్వు, ఇప్పుడు చూడు అందరూ కనబడతారు నీకు. ఇప్పుడు ఇన్నాళ్ళు చూసింది వేరు. ఇప్పుడు చూడు ఎవడు రా ప్రపంచపరమైన నేనులో ఉన్నాడు, ప్రకృతిపరమైన నేనులో ఉన్నాడు అనేది అర్థం. కానీ ప్రకృతిపరమైన నేనులో ఒక మనిషి తప్ప మిగతా 84 లక్షల జీవరాశులు ప్రకృతి నేనులో ఉన్నాయి.
ఆ ప్రకృతి నేను ఏందో చెప్తా వినండి. ప్రపంచం నేను చెప్పినా కదా, ప్రకృతి నేను. ఆకలి ఆకలి అది ప్రకృతి నేను. అది నేనని చెప్పదు. దానికి అహం లేదు, దానికి ద్వంద్వం లేదు. జస్ట్ ఆకలి ఒక్కటే, ఏకం. నీకవుతుంది, నాకవుతుంది, రాముడికి అవుతుంది, కృష్ణుడికి అవుతుంది, యేసుకు అవుతుంది, ఏమి భీముడికి అవుతుంది. ఏం పుల్లయ్య, ఎంతటి వాడికైనా 84 లక్షల జీవరాశులకు సమానమా కాదా? కులము సమానం కాదు, మతము సమానం కాదు, మనిషి సమానం కాదు, మాట సమానం కాదు, పదవి సమానం కాదు, పరువు సమానం కాదు, ఒకరికొకరు ఉన్న అహం సమానం కాదు, ప్రేమ సమానం కాదు, దుఃఖము సమానం కాదు. ఇవి ఏవి సమానం కాదు. ఆకలి ఇది ప్రకృతి నేను, ఇది ప్రకృతి నేను. ఆకలి. నిద్ర, ఆకలి నిద్ర అందరికి సమానం. ఆనందం అందరికీ సమానం. తర్వాత ప్రకృతిలో 84 లక్షల జీవరాశులకు సమానంగా ఇక 3 ఉన్నాయి. ఏంటో చెప్పండి ఆ 3. ఇప్పుడు నేను చెప్పేది కాకుండా 100 సార్లు చెప్పడం మీకు ఇప్పటికి నేను. భయం మైథునం అయి కాదు, అవి ఇప్పుడు చెప్పింది ఆకలి నిద్ర అని. ఆకలి నిద్ర భయం మైథునములు అందరికీ సమానమే. 84 లక్షల జీవరాశులు ఇంక్లూడింగ్ మనిషికి కూడా. అయితే ఇంకా 3 ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు సమానమైన 3 ఉన్నాయి. ఏంటి పుల్లయ్య, ఏంటి ఆదినారాయణ చెప్పండి మా, చెప్పుమా, ఎన్నిసార్లు చెప్తున్నా మీకు. ఇది 3 సమానము. కూటి పేదకైనా, కోటేశ్వరుడికైనా, పండితుడికైనా, పామరునికైనా 84 లక్షల జీవరాశులకు సమానమైన 3 ఉన్నాయి. ఏంటవి? త్రివిధ తాపములు. త్రివిధ తాపములు: ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఇది ప్రకృతి. ఇది ప్రకృతి. మార్పు చెందనిది ప్రకృతి. అన్నిటికీ సమానంగా ఉండేది ప్రకృతి. అది 2వ నేను. అది నా 2వ నేను. అది ప్రకృతిపరమైన నేను. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచ నేను, ప్రకృతిపరమైన నేను 2 అర్థమైనాయి కదా. ఈ ప్రకృతి నేనులో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ప్రపంచ నేను వదిలిపెడతావో, ప్రకృతి నేనులో నిలబడతావో, అప్పుడు కలుగుతుంది నీకు జ్ఞానం. లేకపోతే కోటి జన్మలెత్తినా నా అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణపోజిత అన్నట్టుగా కోటి జన్మలెత్తినా నీకు మోక్షమే లేదు. రాసి చూడరమ్మ. ప్రాపంచిక నేనులో నువ్వు ఉన్నంత వరకు ఆ మోక్షం అంటున్నవే, జ్ఞానం అంటున్నవే, దాన్ని టచ్ చేయలేవు నువ్వు, దాన్ని తగలేవు నువ్వు. ఏం పుల్లయ్య, నిజమా కాదా? ఆలోచన ఎటువంటి మాట ఇది ఒకసారి చెప్పు. ఇది ఏ గ్రంథాల్లో లేదు, ఏ పుస్తకాల్లో లేదు. ఇది మదిని చిలికితే వచ్చింది. నేను చెప్తాంటాను మీకు, చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో. ఈ మస్తకములో ఉంది విద్య అంతా. ఈ మస్తకంలో అంటే పుస్తకంలోకి వచ్చింది.
వేదవ్యాసుడు రాసిన చతుర్వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, భాగవత భారత రామాయణాలు కానీ ఎక్కడికి వచ్చినాయి? మస్తకంలో తెచ్చినాయి. ఏం పిల్లయ్య? అక్షరాలు పుట్టిందే మస్తకములో, అక్షరం పుట్టింది మస్తకములో, మాట పుట్టింది మస్తకములో. ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులు కాక మానవునితో ఉండే తెలివితో పంచభూతాలు మినహాయించి 6వ వస్తువు నుంచి కోటాను కోట్ల వస్తువులుగా కనపడే ప్రపంచమంతా వచ్చింది మానవుని మస్తకములో నుంచి. అవునా కదా? కాబట్టి మస్తకములో నుంచి వచ్చే మాట ఇది. అంటే పరిశీలన చేసి 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 అన్నీ చదివి చిలికితే వచ్చిన వెన్న ఇది. అర్థమైందా? నేనెవరు పుస్తకాల్లో లేదు. రమణ మహర్షుల పుస్తకాలు అని చదివినాం. ఆయన అంత బుక్కు రాస్తే ఎందరో మహానుభావులు వేలాది లక్షలాది బుక్కులు రాసినారు నేనెవరు అనే దానిపైన. ఏం పుల్లయ్య? నేనెవరు అనే పుస్తకము రమణ మహర్షి అంత బుక్కు రాసిన చిన్నది, 10 పైసలు విలువ చేసే పుస్తకం రాసిన ఆనాటి కాలంలో. ఆ మాట మీద లక్షలాది బుక్కులు రాసినారు మహనీయులందరూ, ఇంచెంతలాట రాసినారు. ఎక్కడ ఈ మాట లేదు. అర్థమైందా? అంటే ప్రపంచపరమైన నేను నుండి ప్రకృతిపరమైన నేను లేక నువ్వు ఎప్పుడైతే జారుకుంటావో అప్పుడే మోక్షం, అప్పుడే జన్మరహితం. లేదా ఇందులోనే పడి కొట్టుకుపోవాల్సిందే. ప్రాపంచమైన నేననే మాయలో పడి, దీన్ని మాయ అన్నారు, దీన్ని భ్రమ అన్నారు. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ. అదే నేనింది ఈ ప్రపంచాన్ని అన్నారు. జగం అంటే ప్రపంచమే కదా, అది కదా ప్రపంచమైన నేను. అది మాయారా? ఈ నేను మాయరా? ఏది ప్రపంచమైన నేను మాయ? ప్రకృతిపరమైన నేను మాయ కాదది, సత్యమది. జగత్తు మొత్తం మునిగిపోయినా మళ్ళీ 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 ఎప్పటికీ ఉండేదే ప్రకృతి. ఈ ప్రకృతి నేను కొన్ని యుగాల పాటు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో సృష్టి లేకపోయినా మళ్ళీ సృష్టి రన్ అయితేనే వచ్చేది ఆకలి, వచ్చేది నిదురా. ఏం పుల్లయ్య? అయిపోతాయా? వాటికి నాశనం ఉందా? లేదు. అది నీవు, అది ప్రకృతి నేను. ప్రకృతి నేనును గుర్తించి నువ్వు నడువు, నీ నడక స్టార్ట్ చేయి. ఇప్పుడు నేర్చుకో అడుగులు. నువ్వు ప్రపంచపరమైన నేను తీసేసుకుంటారు, ప్రపంచ నేను తీసేసుకుంటారా? తీసేసుకుంటే సన్యాసం తీసుకొని పాడిపోమ్మని కాదు. సంసారములో ఉంటూ ఒక భార్యగా, అన్నీ నువ్వు ఉంటూ చేస్తూ తన మునకలైతూ కూడా వాటి అంటకుండా ఉండు. నేను ప్రకృతి నేను అనేది గుర్తుపెట్టుకో. నేను ప్రకృతి నేను గుర్తుపెట్టుకో. అప్పుడు కొంతకాలం ఆ ప్రయాణము చేస్తే అప్పుడు నువ్వు ఋషివైతావు. అప్పుడు నువ్వు ఋషివైతావు, యోగివైతావు. తర్వాత పరమాత్మ అనేటువంటి నేనులో లయమవుతావు. ఆ పరమాత్మ అనే నేను ఈ ప్రకృతితో కూడినటువంటి ఆకలి, నిద్ర, భయ, మైథునము లేని స్థితి. ఆకలి,
నిద్ర భయ మైథునములు లేని స్థితి మూడో నేను. అది పరమాత్మ నేను. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, భయము లేదు, శృంగారము లేదు. అది పరమాత్మ పరమైన నేను. నేను అందులో ఉన్నాను. ఆ నేను అనేటువంటి ధీరత్వం, ధైర్యం, ఒక భరోసా నీకు కలుగుతుందో అప్పుడు నీవు సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అటు స్థితి పొందిన వాళ్ళే మహనీయులు. అది అంత సామాన్యంగా దొరికేది కాదు. కాబట్టి పెద్దలంతా కూడా ఏదో ఒక సాధనా మార్గాన్ని చెప్పి వదిలిపెట్టిపోయినా ఈ రహస్యాలు చెప్తే వీళ్ళకి అర్థమవుతాయా? ప్రతిదానికి నల్లనా తెల్లనా పుల్లనా అని, ప్రతిదానికి నల్లనా తెల్లనా పుల్లనా అని ఏలు పెట్టి తెలకడమే జరిపోయింది. నువ్వు ఆ పక్కకు దాటుకొని పోయి చెప్పురా సన్యాసి. మనిషి జన్మ ఎత్తునం, మనం మనుషులం. మహోన్నతమైనటువంటి జన్మ. ఈ జన్మ సార్థకం చేసుకోండి. సర్వాన్ని మర్చిపోయి అంటే ప్రపంచములో ఒక డాక్టర్ను, భార్య భర్తను, బిడ్డలకు తండ్రిని, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండి అన్నిటినీ మరిచి ప్రకృతిలో ఆకలి, నిద్ర, భయ, మైథునములుతో ఉండి అన్నిటిని మరచి పరమాత్మ అయిన నేను ఏ స్థితి కానీ ఏమీ లేని స్థితి, ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఆ స్థితిలో ఉండి చెప్పుకున్నామంటే ఆకలి అవుతుందా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటే నువ్వు ప్రకృతి నేనులో ఇరుక్కుపోయినావు. ఈ తూగే వాళ్ళందరూ కూడా ప్రకృతి నేను జయించలేదు, ప్రకృతి నేనులో ఇరుక్కుపోయినారు, ప్రకృతి నేను మాయలో ఇరుక్కుపోయినారు. ప్రపంచమైన నేను ఇరుక్కుపోయినారు. చూడు 99.9%. ఆ 0.1% ఉండేవాడు ప్రకృతి నేను ఇరుక్కుపోయినాడు. అందుకే చెప్పినాడు అది అసంభవం. ఏది నన్ను చేరడం అంత సామాన్యమైన విషయం కాదు. మనుష్యానం వేలాది మందిలో ఒక్కడు నన్ను తెలుసుకుంటాడు అన్నాడు. తెలుసుకునే వాళ్ళలో వేలాది మందిలో ఒక్కడు నన్ను చేరతాడని అన్నాడు. నీలో ఉండేదానికే నువ్వు పోవాలి కదా. నేనే ఆయన, ఆయనే నేను, నువ్వే నేనే. సమయం రాజుని చెప్పాడు నేనే పడి చెప్పాడు ఒక మాట. అంటే ఉత్తమ మాటలు మాట్లాడితే నువ్వు వాడికి పో. ఆకలి, నిద్ర, భయ, మైథునాన్ని మర్చిపోయి హిమాలయాల్లో కొంతమంది మహనీయులు, మగ పురుషులు, పరమ పురుషులు, యుగ పురుషులు అన్నమునిలు లేకుండా వందల సంవత్సరాలు ఉన్నారు. నిద్ర లేదో, నిద్ర ఎట్టుదో ఎరుగడు. పాట దూరమైన రాసినాడు. లాలన చూపాడరమ్మ లోలాక్షులారకు మిగూడరమ్మ, మేలుకొని చూడరమ్మ సద్గురుని లీలకొని. ఇది మా సద్గురు లీల అంటే ఉయ్యాల పెట్టి ఊపడం కాదు. ఇది సద్గురు లీల. ఇలా ఉంటే సద్గురు లీల.
లోలాక్షులారా. ఏంది లోలాక్షులారా అంటే? ఎవరు లోలాక్షులు అంటే? ఎవరు రాజనారాయణ లోలాక్షులు అంటే? ఎవరు లోలాక్షులు అంటే? లోలాక్షి అంటే నేత్రము. లోలాక్షి అంటే లోపలి నేత్రం కలిగినటువంటి వాడు. బీటి నేత్రం కాదు, ప్రపంచిక నేత్రం కాదు, ప్రకృతి నేత్రం కాదు, పరమాత్మ నేత్రం కలిగినటువంటి వాడు. మూడవ నేత్రం. కనిపించని నేత్రం పరమాత్మ నేత్రం. పరమాత్మే కంటికి కనపడు, ఆయన కన్నే కనపడుతుంది నీకు. అందుకే లోలాక్షులారా అన్నాడు. అందరికి చెప్పిన, నీకు నాకు చెప్పిన పాట కాదు, ఆయన మహానుభావుడు చెప్పింది. లాలనుచు పాడరమ్మ, లోలాక్షులార గుమి కూడరమ్మ, మేలుకొని చూడరమ్మ, సద్గురుని లీల కొనియ. ఎంత గొప్ప పాట! ఊరిగా కుక్కల మాదిరి మురుగుతే సరే మైకు పట్టుకొని అందులో భావాన్ని తెలుసుకోవాలి కదా మనం. చెప్పినా మీకందరికీ ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పినా, ఈ పాట కూడా నేను వివరంగా మొత్తం చెప్పిన ఎన్నోసార్లు. మహనీయుడు దువ్వూరు రమణయ్య స్వాములు మహానుభావుడు. ఆయన మేధస్సు ఎంత గొప్పదో. ఆనాటి కాలంలోనే ఆయన అటువంటి పాటలు రాసినాడంటే అంత లో అర్థం ఉండే పాటలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడో నేను గురించి రాశాడు ఆ పాట. మూడో నేనుకు రాసినవాడు ఆ గురువు. అంటే మూడవ నేనే గురువు. మూడవ నేనే గురువు. ఈ దేహం గురువు కాదు, ఇది ప్రాపంచిక గురువు. దీన్ని చూసి మోసపోకండి, దీన్ని మాయలో పడకండి. దీని లోపల ఉంది మూడవ నేను. దాన్ని ప్రేమించండి, దానితో ఐక్యం కండి, దానిలో కలిసిపోండి. అది నిజమైన నేను. అట్టి నేను పరమాత్మ నేను. అర్థమైందా? ఇప్పుడు మూడు నేనులు అర్థమైనయా? ఏం అదనాన్ని అర్థమైనయా? అక్కడ చేరుకోవడానికి ట్రై చేయండి. ముందు మీరేం చేయాలా? ప్రపంచక నేను నుంచి విడబడండి. అంటే మీ సంసారం వదులుకొని చెప్పాలి. నేను దాంట్లో చెప్తాను దువ్వూరు రమణయ్య స్వామి పాటలోనే, దండి సంసారం అంట ఆయనది. ఒక పాటలో వచ్చేది మాట ఉంది, దండి సంసారం అట. దండి సంసారం నాది కూడా. మీదందరికీ ఒక్క సంసారమే, నాది దండి సంసారం. ఎవరి కాడికి పో, ఎవరింటికి పో, ఆ సంసార బాధలు, ఆ కుటుంబ బాధలు ఈ చెప్పుకోవడమే పొద్దుబాయి. కానీ పరమాత్మ నీకు దూము తగల. ఎంత ఆనందం! ఆ భగవంతుని తలుచుకుంటే ఎంత ఆనందం! ఆ మూడవ నేను ఒకసారి ఆవహిస్తే ఈ దేహాన్ని, ఆ మూడవ నేను బయటకు వచ్చింది. ఆ మూడవ నేను ఇప్పుడు మీతో మాట్లాడేది మూడవ నేనే. అర్థమైందా? దాన్ని కనుక్కోవాలి. దానికి నిద్ర లేదు. దానికి తేజో రూపమై వెలుగుతుంది. అది తేజో రూపమై వెలుగుతుంది. ఆ నేను బయటికి వస్తే. అవునా కాదా? మరి దర్శించు. ఇంకే గురువును ఆ రూపంలో ఉన్నప్పుడు దర్శించాలి. గురువును ఆ రూపంలో ఉన్నప్పుడు ఆయన శరణ పట్టాలి. అప్పుడు ఆ దివ్య శక్తి మీకు అనుగ్రహిస్తుంది. ఏ విధంగా అయితే నిప్పుడు తాకిన మలినం ఎట్లా భస్మైపోతుందో, మేలి బంగారం నిలబడుతుందో. ఇప్పుడు కల్తీ బంగారంతో కల్తీ ఉంటుంది, మంటలో పడితే ఏమవుతుంది? అదంతా కాలిపోతుంది, బంగారం నిలబడుతుంది. అట్లా అటువంటి దృష్టి, గురు దృష్టి పడినప్పుడు మనలో ఉన్న బయటమంతా కూడా నశించుతుంది.
తేజ రూపం మనలో రావాలి. తేజమయ రూపం మనలో రావాలంటే మనము ఆ స్థితికి పోయి దర్శిస్తే దర్శనం. అందరికీ దర్శనం కాదు. అట్టిది ఈ 3 నెలల వివరణ అర్థమైందా? ఎంపులయ్యా ఏమ్మా మీకు అందరికి అర్థమైందా? దీన్ని మధ్యలో పెట్టుకోండి. ప్రపంచమైన నేను చిన్నగా వదులుకోవడానికి ట్రై చేయండి. మళ్ళా అవకాశం లేదు మీకు. ఈ జన్మే లాస్ట్గా జన్మ లేదు. బ్రహ్మస్వామి చెప్పాడు, తుల్లి తుల్లి పడబోకు తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ. మళ్ళా వాళ్ళు రాదో, మళ్ళా వచ్చారు. 7 జన్మలు 8 జన్మలు 10 జన్మలు వచ్చాయి. ఉత్తమ మాటలు, బోగస్ మాట అని మరణం అంటే భయపడి సత్సావని మరి మళ్ళా పుడుతుందని చెప్తున్నారు. మళ్ళా రుజువు కోసము మా అబ్బ పుట్టినాడు, మా మేనత్త పుట్టింది, మళ్ళీ జేజీ పుట్టింది అని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళా పుడతారు లేబ్బా అని చిన్న ఆశ, చచ్చిపోదాం అనుకుంటారని. నా ఛాన్సే లేదు, ఎవ్వరు రారు. మళ్ళీ నేను లెక్కలతో సహా రుజువు చేస్తా నీకు జన్మ లేదని. ఎవరు అంతే కదా, పాతోళ్ళు పోతే కొత్త వాళ్ళు వచ్చారు అంతే. పాతోళ్ళు ఉండరా? ఇప్పుడు రాముడు పోయినాడు, రాముడు వచ్చినాడా? కృష్ణుడు పోయినాడు, కృష్ణుడు వచ్చినాడా? పోయిన వాళ్ళు ఎవరో ఒకరిని చూపించి వచ్చారేమో. మీ అబ్బ వచ్చాడా, మీ తాత వచ్చాడా? ఎవరు వచ్చినారు? మీ వాళ్ళు వచ్చినారా లేకపోతే మా వాళ్ళు వచ్చినారా? ఎవరు వాళ్ళు వచ్చినారు? పోయిన వాళ్ళు. గాంధీ చచ్చిపోయా, మన కళ్ళ ముందర ఇందరమ్మ చచ్చిపోయా, రాజీవ్ గాంధీ చచ్చిపోయా, రాజశేఖర్ చచ్చిపోయా. వచ్చినారా? ఎవరు రారో. కాబట్టి మనం కూడా సచ్చే రామ్ కానం ఉన్న లోపలనే పరమాత్మను తెలుసుకో. గట్టిగా పట్టుకో, గురువుని గట్టిగా నమ్ము, విశ్వాసం ఉంచు. ఈ ప్రపంచమనే నేను నుంచి చిన్నగా జారుకో, ప్రకృతి నిన్ను దగ్గర. కుక్కకు ఆకలి అవుతుంది, నక్కకు ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుంది. ఆకలితో ఉంటే ఎంత బాధో నీకు అర్థమైంది కదా. తిను, కడుపు నిండితే ఆకలితో ఉన్న వాళ్ళకి కూర్చు. అది 2వ నియమం, ప్రకృతి నియమం. అందుకే పెద్దలు చెప్పినారు, అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం గొప్పదన్నారు. అన్నిటికన్నా జ్ఞానదానం గొప్పది. కాకపోతే భౌతిక దానంలో అన్నదానం గొప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఎందుకన్నారు పరబ్రహ్మ అన్నము? ఇప్పుడు అన్న అర్థం చేసుకోండి. ఆకలిది, అన్నం ఆకలిది. ఆకలి పరమాత్మ స్వరూపం. ఎప్పుడైతే నీలో ఆకలి, నిద్ర, భయ, మైదునాలు తగ్గిపోతాయో అప్పుడు ప్రకృతి నుంచి దూరం అవుతుంటావా? అవునగా. వాటి ఇటువంటి రహస్యాలన్నీ మన అనుభవపూర్వకంగా తెలుసుకొని మన ప్రయాణాన్ని ఈ గురువు అనే నావను పట్టుకొని ఈ మాయా జగత్తును దాటుకోవాలి. ఈ సముద్రం సుడిగుండాలు ఉన్నాయి, అన్ని సుడిగుండాలే ఉన్నాయి. కడితీవ ఫైసాల్. కాబట్టి సద్గురు అనే నావను గట్టిగా పట్టుకొని ఆ వల్ల ఒడ్డుకు చేరుకోండి అమ్మా. జయ సద్గురు మహారాజుకు జై.